నమస్తే కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 10వ తరగతి పరీక్షలు విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. సర్వమత సమైక్యతే రంజాన్ ప్రత్యేకత అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. డీటెయిల్స్ చూస్తే జీవీఎంసీ 69వ వార్డు దుగ్లాం గ్రామంలో నిర్మించ తలపెట్టిన కళ్యాణ మండపం పనులకు జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ అవరోధకం కలిగిస్తున్నారని వారు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి ఆరోపించారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వార్డులో గత కొంతకాలంగా అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం సీఈనే అని పేర్కొన్నారు. 1995లో నిర్మించిన కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు తాను నిధులు మంజూరుకై ప్రయత్నం చేశానని, అయితే ఆదిలోనే పనులకు ఆటంకాలు ఏర్పడ్డ బాధాకరమని అన్నారు. ప్రతి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలకు ఆపాదిస్తూ సీఈ శాసనసభ్యాన్ని అగౌరవపరుస్తున్నాడని ఆరోపించారు. ఏ వార్డులో లేని ఆటంకాలు తన వార్డులోనే రావటం ముమ్మాటికి తప్పేనన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సీఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానికులు నామాన సింహాచలం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ప్రజలు ఉద్దేశించి మాట్లాడే మాటల్లో భాగంగా 2-3 మాటలు మాట్లాడారు. ఆ మాటల మీద కొద్ది వివరణ ఇద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే, ఒకటి, ఆయన ఎవరూ చేయలేని పని ఆయన మంచి పని చేశారు. అగరంపూర్ టోల్గేట్ తీశారు. అది నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలందరికీ ఉపయోగం. అది చెప్పుంటే ప్రజలు ఆమోదించారు. మరి ఎవరు డైరెక్షన్ ఇచ్చారో తెలీదు. గత గవర్నమెంట్ లో ఇండస్ట్రియల్ మంత్రి వచ్చి శంకుస్థాపన చేశారు. నేను వెళ్ళాను, పని రన్ అవుతుంది, దానికి 70 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పారట. ఎందుకు చెప్పారు మరి మాకు కూడా ఎందుకంటే ఇలాంటివి ఎవరో ఏ వైసీపీలో మాట్లాడి మేము చేసిన శంకుస్థాపన మీరు చెప్తే ఎలా అంటే మా ఎమ్మెల్యే గారు చులకన పడతారు. కాబట్టి అది ఎందుకు చెప్పారో అర్థం కాలేని పరిస్థితి. మాలాటలు పక్కన ఉంటే చెప్పేవాళ్ళు. అదొకటి. ఇక 2, ప్రధానంగా తుంగలం కళ్యాణ మండపం గురించి వస్తే 50 లక్షలు టెండర్ పిలిచి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఒక దరిద్రం పట్టుకుంది. ఏంటంటే, అక్టోబర్ నెలలో 2024లో బ్రహ్మాండంగా పనిచేసిన సీఈ మారిపోయి ఓ సీఈ వచ్చాడు, శివప్రసాద్ రాజు గారు. ఆయన మీద అనేక ఆరోపణలు రకరకాల పేపర్లో వస్తున్నాయి. ఆ పేరు మనకు తెలియట్లేదు. ఈ విషయం మీద మళ్ళీ ముందుకు వచ్చే ముందు, అలాగే మా వార్డులో అత్యంత ఇంపార్టెంట్ అయిన వరకు హాస్పిటల్ నిర్మించాం. హాస్పిటల్ నిర్మించి ప్రారంభోత్సవం చేయడం వల్ల పేద ప్రజలకి ప్రభుత్వ సేవలు చక్కగా అందుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ వర్కులన్నీ, ఇప్పటి వరకు అయిన వర్కులన్నీ నేను కార్పొరేటర్గా అధికారుల దృష్టికి తీసుకెళ్లి నేను శాంక్షన్ చేయించిన వర్కులు. ఈ పెండింగ్ ఉండిపోయిన 2 వర్కులు కానీ, ఇప్పటి వరకు చేయించిన వర్కులు కానీ, నేను మీకు రమారవి ఈ పైన చూపిస్తున్నవన్నీ 11, 12 కమ్యూనిటీ హాల్స్, 5 బరేల్ గ్రౌండ్స్ లో బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టాం. వాటర్ సదుపాయాలు ఏర్పాటు చేశాం. నేను కార్పొరేటర్ గా ఉన్నప్పుడు మాత్రం చేసి వైసీపీ గవర్నమెంట్ లో శాంక్షన్ చేయించి కట్టినవి. మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరుకుంటాం. నాకు పనులు అంటే ఇష్టం, ఈ వార్డు ప్రజల అభివృద్ధి అంటే ఇష్టం, ఈ వార్డు అభివృద్ధి అంటే నాకు ఇష్టం. కాబట్టి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి నేను గవర్నమెంట్ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సుమారు కట్టడానికి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరితో మాట్లాడాలి? ఈ ప్రతిపాదన చేసిన వార్డు కార్పొరేటర్తో మాట్లాడాల్సిన బాధ్యత లేదు మీకు. మీరు ప్రభుత్వం తరఫున లక్షలాది రూపాయల జీతాలు తీసుకొని, ప్రమోషన్ తీసుకొని, మీరు సత్య వరకు పెన్షన్ తీసుకున్నారు. మా సొమ్ముతో మేము గెలిచి, మేము ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ మేము అభివృద్ధి పనులు శాంక్షన్ చేస్తే అభివృద్ధి పనులు అడ్డుకునే హక్కు నీకు ఎవరిచ్చారు? ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిర్లజ్జగా, ఇంత అడ్డగోలుగా పనిచేస్తున్న సీఈని తక్షణమే సస్పెండ్ చేయాలా, లేకపోతే ఊరుకునే సమస్య లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సమస్య ఉంది.
ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రాబ్లం వల్ల కట్టలేకపోతే రిటర్న్ ఇవ్వండి. ఎన్ని లెటర్లు పెట్టాను? నిన్న కాక మొన్న పీజీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పీజీఆర్ఎస్ లో 10/3/2025లో 2 కంప్లైంట్లు పెట్టాను యాజ్ అ వార్డు కార్పొరేటర్ గా. ఒకటి, కళ్యాణ మండపం ఆగిపోయింది, తక్షణమే పనులు మొదలు పెట్టమని. 2, వాటర్ ప్లాంట్ ఆగిపోయింది, ప్రజల అవసరాలు తీర్చమని. నా దగ్గర ప్రతిదీ కాపీ ఉంది. 10వ తారీఖు లెటర్ పెడితే 13వ తారీఖునే మెసేజ్ వచ్చింది క్లోజ్ చేసామని. ఏం క్లోజ్ చేసామని అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లేదు. మళ్ళీ జోనల్ కమిషనర్కి, అయ్యా మీరు ఈ సమస్యను ఎలా పరిష్కరించారో సమాధానం చెప్పండి, మళ్ళీ లెటర్ పెట్టుకునే పరిస్థితి. మేము లెటర్లు పెట్టుకోవడమే, సమాధానం రావడం లేదు. మేము అధికార పార్టీ కార్పొరేటర్ గా ఒక టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకుడిగా నాకే ఈ పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా సేవలు ప్రజలకు ఎలా అందుతాయని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిఈని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్తున్నా. కమిషనర్ గారు చొరవ తీసుకొని ఈ కళ్యాణ మండపాన్ని గ్రామ కంఠంలో నిర్మించమని, ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని గతంలో మింది చెరువులో హాస్పిటల్ కట్టించుకున్నారు. అరిజించక్కిపాలెం చెరువులో కళ్యాణ మండపం 70 లక్షలతో నిర్మాణం జరిగింది. త్వరలో మీరే ఓపెన్ చేయాలి, ఫినిషింగ్ వర్క్లు అవుతున్నాయి. అటువంటిది నాతీపాలెం గ్రామస్తులకి ఆ చెరువు తప్ప మొత్తం భూమి అంతా బిహెచ్పి తీసుకుంది, ఓ పక్క పోర్టు తీసుకుంది. ప్రభుత్వ భూములు ఇంకెక్కడి నుంచి వస్తాయి? ఆ ఉన్న చెరువులో టెంపుల్స్ కట్టుకోగా పక్కనే కళ్యాణం కట్టుకుంటే బాగుంటుందని చెప్పి గ్రామస్తులందరూ ప్రతిపాదన చేస్తే ₹1 కోటి వేళ పోరాడి స్థానిక ఎమ్మెల్యే స్థానిక మేయర్ని పట్టుకొని పోరాడి ఫైటింగ్ చేసి ₹1 కోటి సాయం చేయించారు. ఇలా పనులు మొదలు పెట్టగానే ఎంఆర్ఓ వచ్చి జేసీబీ సీజ్ చేసి చెరువులో కట్టకూడదు అంటారు. చెరువులో కట్టకూడదు, ఖచ్చితంగా ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కట్టకూడదు. ప్రభుత్వ అవసరాలకు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి భూమి పుట్టించాలి? ఏ ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు దానం చేస్తారు? నేను మంగళవాళ్ళు, మా ఇంటి పక్కన ఉన్న మంగళవాళ్ళు దానం చేసి స్కూల్ బిల్డింగ్ కట్టించాం. ఎంబీబీఎస్ మూర్తి గారు నిధులతో, 2 లక్షల నిధులతో. దాని మీద గత 5 సంవత్సరాలు వైసీపీలు తిరుగుతూ, వైసీపీ నాయకులు అంటగాగుతూ ఆ ఇల్లు, ఆ స్థలం కబ్జా చేశానని, స్కూల్ స్థలం కబ్జా చేశానని ఫిర్యాదులు చేస్తే అధికారులు అనేక సార్లు ఎంక్వైరీలు చేస్తే ఈ కూటమి వచ్చిన తర్వాత కూడా దాని మీద కేసులు పెట్టారు. 1931 నుంచి కొనుక్కున్న డాక్యుమెంట్స్ ఉండి, డాక్యుమెంట్స్ వారి వెనక్కి వచ్చి కట్టుకున్న ఇల్లు మంగళవాళ్ళు తెలగలాపు బాపయ్య వారసులు, కాకిసోముల వారసులు ఇచ్చిన స్థలంలో ఇవాళ బిల్డింగ్ ఉంది, స్కూల్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ నేను కబ్జా చేశానని చెప్పి అనేక సార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. ఎంఆర్ఓ రావడం, అందులో ఆక్రమణ లేవని చెప్పడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారి టైంలో, గాజువాక శాసనసభ్యుల టైంలో ఈ చెరువును అభివృద్ధి చేయడం, చెరువు చుట్టూ రోడ్లు వేయడం జీవీఎంసీ చేసింది. చెరువుని ఆక్రమించుకొని నేను రోడ్లు వేసుకున్నానని చెప్పి ఫిర్యాదులు చేసిన నాయకులు మీరు ఈవేళ ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో చూసుకొని మాట్లాడాలని, ప్రజాప్రతినిధుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని, ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంతో మెలగాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యాలు కావాలని. ఈవేళ తుంగలం శ్మశానం నాకు తెలిసి గాజువాక నియోజకవర్గంలో ఇంత అందమైన శ్మశానం, నేను డంకా బలంగా చెప్తాను, ఇంత అందమైన శ్మశానాన్ని ఎవరైనా నిర్మించుకున్నారా? 10వ తరగతి పరీక్షలు విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. గాజువాక నియోజకవర్గ పరిధిలోని కొత్త గాజువాక, మింది, అకిరెడ్డిపాలెం, నడుపూరు, కనితి ప్రభుత్వ హైస్కూళ్లతో పాటు పాత గాజువాక సమీపంలోని మరికొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తొలి రోజు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. పరీక్ష రాసేందుకు వెళ్తున్న తమ పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. నేలపై కూర్చునే పద్ధతికి స్వస్తి చెప్పి అన్ని గదుల్లోనూ బెంచీలను సిద్ధం చేశారు. మంచినీటి సౌకర్యంతో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్సులను కూడా అందుబాటులో ఉంచారు. ఆయా కేంద్రాల వద్ద పరిశీలకులను నియమించారు.
సమైక్యత రంజాన్ ప్రత్యేకత అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక కరితి రోడ్డు అజీమాబాద్ సున్నిజామా మసీదులో షరీఫ్ ఫరీద్ కుటుంబం ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా గాజువాకలో రంజాన్ వేడుకలు ఇఫ్తార్ విందు కార్యక్రమాలు జరగడం సర్వమత సమైక్యతతో ఉండడం ఒక నిదర్శనమన్నారు. ముస్లింలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అజీమాబాద్ మస్జిద్ పునర్నిర్మాణం కోసం కావాల్సిన సహకారాన్ని అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, మరో కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, హజీ అమీర్ వలీల్, మున్నా హసన్ వలీ, సాలేహీన్ వలీ తదితరులు పాల్గొన్నారు. అట్లాగండి కూర్చోండి ప్రశాంతంగా టైం ఉంది. వాళ్ళు కొంచెం చేయాలి. उसके बारे में सारे काफी कभी और अगर गंजी देना चाहते हैं तो मनुष्य के बगल में जहाँ पर गंजी बनते हैं वहाँ पर बेटी का भी बताया गया భరించాలని కోరుకుంటూ మరి మన ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి అయ్యేటట్టుగా ఆ భగవంతుడిని వేడుకుంటూ ఇదివరకు మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. భవిష్యత్తులో శారీరకంగా చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదికలను మేము పాటిస్తూ అలాగే అభివృద్ధి కూడా మనకి కంపల్సరీ కావాలన్నారు. దాని మీద కూడా మేము అక్కడ కంపల్సరీ తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో గతంలో సంబంధించి అక్కడ మసీదు నిర్మాణం చేయడం జరిగింది. అలాగే 70 కూడా ఒక మసీదు చేయడం జరిగింది. ఇంకొక మసీదు అక్కడ కూడా ఒక మసీదు నిర్మాణం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మన గ్రామాల్లో స్థానికాన్ని నా ఆయాతో పూర్తి చేస్తామని ఈ పరమాన్ని మీ అందరికీ మాటిస్తూ మరోసారి మీ అందరికీ కూడా రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వారు ఇస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎప్పుడు చూసినా దీనికి అందుబాటులో ఉంటామని వారు ఇచ్చిన ఇఫ్తార్ విందుకి మన గౌరవనీయులు మరి సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ మీరు చూశారు. మన ఈద్గా మైదానం కానీ
అలాగే గాజువాకరణ దాడులను విశాఖ మీడియా మనస్తత్వం కానీ, అదే కాకుండా గాజువాక నడిపొట్టిన మనకి సెంటర్లో ఉన్నటువంటి దర్గా బాబా సయ్యద్ మజీద్ సాహెబ్ దర్గా కూడా వీళ్ళ చేతుల మీదగానే కట్టించడం జరిగింది. ముఖ్యంగా ముస్లింల గురించి ఎప్పుడు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతూ ముస్లింలను కూడా రాజకీయంలో చైతన్యం తీసుకురావాలనే ఆకాంక్ష ఎప్పుడు మనకి ఇచ్చేస్తున్నటువంటి మరి మన ప్రీతం నాయకులు మరి రాజ్యసభ సభ్యులు బాబా శ్రీనివాస్ గారు మా అందరినీ ఉద్దేశించి మరి 2 నిమిషాలు ఇక్కడ మాట్లాడతారని చెప్పి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ సౌత్ ఇండియా చైర్మన్ తాడి సత్యనారాయణ కోరారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులు, వాటి కోసం వినియోగించే రుసుము విషయంలో న్యాయం జరగకపోతే తాము స్పందిస్తామన్నారు. ఇక చాలా మంది వినియోగదారులు అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రభుత్వం ఏ విధంగా అవగాహన కల్పిస్తుందో అదే విధంగా వినియోగదారులకు అవగాహన కల్పించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. వినియోగదారులు ఎటువంటి సమస్యలున్నా 9848311566 నంబర్లో సంప్రదించవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలందరికీ నేషనల్ వరల్డ్ కన్స్యూమర్ డే శుభాకాంక్షలు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ కన్స్యూమర్ రైట్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే నా పేరు దాడి సత్యనారాయణ, నేషనల్ కన్స్యూమర్ రైట్ చైర్మన్ సౌత్ ఇండియా. అలాగే ఈ సంస్థ నేషనల్ చైర్మన్ సాయి రమేష్ గారు. దీంట్లో భాగంగా ఈవేళ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ వరల్డ్ డే కడపలో ఈరోజు ఇక్కడ కడపలో సమావేశం జరుగుతుంది. మరి దాంట్లో నేనైతే కొద్దిగా వేరే ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయాను. దాంట్లో భాగంగా వేళ విశాఖపట్నంలో ప్రజలందరికీ కూడా వరల్డ్ కన్స్యూమర్ డే శుభాకాంక్షలు నా తరపున, మా నేషనల్ చైర్మన్ గారి తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలందరికీ మనవి చేసేది, ఈవేళ వరల్డ్ కన్స్యూమర్ డే జరుపుకోవడం అనేటువంటిది ఎందుకు ఏంటి అనేటువంటిది మీ అందరికీ తెలియజేయడానికి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చాను. ఈవేళ ప్రతి మనిషి ఉదయం పడుకొని లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేటంత వరకు మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నామో మన కష్టపడిన డబ్బుతో, అది ఈవేళ నాణ్యమైన సరుకు కానీ, మనం పెట్టిన రూపాయి విలువైనటువంటి వస్తువులు కానీ, ఒక గ్యారెంటీ లేనటువంటి వస్తువులు ఈవేళ మార్కెట్లో వస్తూ ఉన్నాయి. మరి ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక ప్రజలకి మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఒక చక్కనైన పరిపాలన అందిస్తున్నారు. మరి దీంట్లో భాగంగానే మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నేషనల్ కన్స్యూమర్స్ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు వినియోగించుకోవాలి. నేనైతే మనవి చేసేది ప్రజలందరికీ, ఈవేళ మనం ఏదైతే రూపాయి పెట్టి ఏ వస్తువు కొంటున్నామో ఆ వస్తువు ఆ రూపాయి విలువ చేస్తుందా లేదా, అలాగే దాని మీద ప్రైస్ 100 రూపాయలు ఉందా, 90 రూపాయలు ఉందా, 90 రూపాయలు ఉంటే మన దగ్గర షాప్ యజమాని ఎంత తీసుకుంటున్నాడు, అలాగే అది ఆ డేట్ పరంగా అమ్ముతున్నారా లేదంటే డేట్ దాటిన తర్వాత అమ్ముతున్నారా అనేటువంటిది కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ నేషనల్ కన్స్యూమర్ రైట్ అనేది ఎందుకు పెట్టిందంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి, మీరు పెడుతున్న ప్రతి రూపాయికి విలువైనటువంటి వస్తువు మీరు పొందాలి అనేటువంటి దానికోసమే ఈ నేషనల్ కన్స్యూమర్ రైట్ అనేటువంటిది ఇచ్చింది. దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి. మనం ఏ వస్తువు తీసుకున్నా దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఆ ఎక్స్పైరీ డేట్ తర్వాత అమ్మినటువంటి వస్తువులు తీసుకున్నట్టయితే మన ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. అలాగే దాని విలువ, ఆ ప్రైస్ లిస్ట్ దాని మీద ఎంత ఉంది, 1000 రూపాయలు ఉందా, 1500 ఉందా, ఆ 1500 ఉంటే 1500కి అమ్ముతున్నారా లేదంటే 2000కి అమ్ముతున్నారా, ఇది కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అలాగే నాణ్యత, గ్యారంటీ. నేనైతే ప్రజలందరినీ కోరేది, మనం ఏ వస్తువు కొన్నా బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లు తీసుకున్నట్టయితే ఆ వస్తువు అది ఇచ్చిన గ్యారంటీలో అది పాడైనట్టయితే రెట్టింపు వాళ్ళ దగ్గర నుంచి కన్స్యూమర్ రైట్కి మీరు ఫిర్యాదు చేసినట్టయితే
రూపాయికి 100 రూపాయలు వసూలు చేసి మీకు నష్టపరిహారాన్ని ఇప్పించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా ప్రతి వస్తువుని మనం కొనేటప్పుడు బిల్లు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. ఎవరో ఒక ఇంట్లో టీవీ కొనుక్కున్నారు, ఆ టీవీ ఖరీదు 60,000 రూపాయలు. అది వచ్చినటువంటి నెల రోజుల్లో టీవీ పాడైపోయింది. షాప్ వాడి దగ్గరికి వెళ్తే మా సంబంధం లేదంటాడు. అప్పుడు దాని మీద కంప్లైంట్ మా నేషనల్ కన్స్యూమర్కి వస్తే దాని మీద డ్యామేజ్ సూట్తో 60,000 రూపాయలకి 4 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. ఇలాగా కన్స్యూమర్ రైట్ అనేటువంటిది ప్రజల తాలూకు హక్కు. ప్రజలు దీన్ని వినియోగించుకోవాలి, ప్రజలు దీనిలో చైతన్యవంతులు కావాలి, ప్రతి వస్తువుకి బిల్లు తీసుకోవాలి. అదేవిధంగా హోటల్కి వెళ్ళేటైతే మనం టిఫిన్ చేస్తున్నాం లేదా భోజనం చేస్తున్నాం, ఆ హోటల్లో టిఫిన్ భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత ఆరోగ్యాలు పాడవుతున్నాయి, దానివల్ల ప్రాణాన్ని కూడా జరుగుతుంది. దీన్ని ఆ బిల్లే ఉన్నట్టయితే వాళ్ళ మీద మనం ఫిర్యాదు చేసినట్టయితే ఆ నష్టపరిహారాన్ని మనం వసూలు చేయొచ్చు. ఈ మధ్యకాలంలో ఒక సర్వెంట్ మేడ్కి సిఎంఆర్ సెంటర్లో ఈ వేళ కరెక్ట్గా 5 రోజులైంది. తను ఆ రోజునాడు తన పిల్లలు తీసుకొని సిఎంఆర్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేయడం జరిగింది. టిఫిన్ చేసి వచ్చిన తర్వాత వచ్చిన గంటలో వాంతులు విరోచనాలు, ఆవిడ చనిపోయే పరిస్థితికి వస్తే విశాఖపట్నంలో ఒక హాస్పిటల్లో తను అడ్మిట్ చేస్తే 25,000 రూపాయలు ఖర్చు అయింది. ప్రాణాలు లేకుండా జరిగింది. తీరా తను కంప్లైంట్ ఇవ్వమంటే భయపడుతున్నారు. అలా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 10వ తరగతి పరీక్షలు విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. సర్వమత సమైక్యతే రంజాన్ ప్రత్యేకత అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇవి బులెటిన్లోని డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కై చూస్తూనే ఉండండి KRNR న్యూస్.